సో మనలో చాలా మందికి లైఫ్లో ఒక్కసారైనా ఎవరెస్ట్ పర్వతం ఎక్కాలని ఉంటుంది కదా. సో ఈ ఎవరెస్ట్ పర్వతం ఎక్కాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి. మనకు అన్నీ ఉన్నా కూడా ఎవరెస్ట్ ఎక్కలేని పరిస్థితి. కానీ ఇప్పుడు నేను చెప్పే వ్యక్తికి 2 కాళ్ళు లేవు, అయినా కూడా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి తన ఆత్మవిశ్వాసానికి ఆ శిఖరమే హద్దు అని నిరూపించాడు. అతను ఎవరో కాదు, రష్యాకు చెందిన రుస్తమ్ నబీవ్ అనే ఒక దివ్యాంగుడు అనమాట. సో మీకు అనిపించవచ్చు, అంటే లైక్ కాళ్ళు లేకపోతే కృత్రిమ కాళ్ళను వాడుతూ ఉంటారు కదా, సో ఆ విధంగా వెళ్ళాడేమో అని చెప్పేసి. నో, ఆయన ఎక్కడా కూడా తన యొక్క కృత్రిమ కాళ్ళను ఉపయోగించలేదన్నమాట. సో తన 2 చేతులతోనే ఆ శిఖరాన్ని అధిరోహించాడు. దాంతో కేవలం 2 చేతులతోనే ఆ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తన పేరుని కూడా లిఖించుకున్నాడనమాట. అయితే గతంలో ఈ రుస్తమ్ నబీవ్ అనే వ్యక్తి దేశానికి రక్షణగా సైనికుడిగా పనిచేశాడనమాట. అండ్ 2015 ఆ టైంలో ఒక ప్రమాదం జరిగి 2 కాళ్ళను కోల్పోయాడు. అయినా కూడా ఆయన ఎక్కడా నిరాశపడలేదు. తన యొక్క జీవితాన్ని ఇంకా రీస్టార్ట్ చేసి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారనమాట. సో ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.